ఈ రోజు మనం పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐడియా గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్ మనం ఈ పేపర్ కప్ అనేది ప్రతిరోజు డే టు డే యూజ్ చేస్తాం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి టీ షాప్స్ దగ్గర, కాఫీ షాప్స్ దగ్గర, జ్యూస్ సెంటర్స్ దగ్గర, ఆఫీసెస్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర, ఫంక్షన్స్ దగ్గర, క్యాటరింగ్ సర్వీసెస్ దగ్గర మనకి రోజుకి కొన్ని క్రోర్స్ ఆఫ్ పేపర్ కప్స్ అనేవి మనం ఇండియాలో అయితే యూజ్ చేయడం జరుగుతుంది గైస్. సో ప్లాస్టిక్ బ్యాన్ అవుతుంది కాబట్టి మన దగ్గర ప్రతి ఒక్కరు లాస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే మనకి ఈ పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా గ్రోత్ అనేది కనిపిస్తుంది. అందుకే మీరు పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఒక లో ఇన్వెస్ట్మెంట్లో మీరు మంచి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది అని తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్ అనేదాకా చూడండి గైస్. సో గైస్ ఫస్ట్ పేపర్ కప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏంటంటే గైస్, మనము పేపర్ షీట్స్ని తెచ్చుకొని మనము దాన్ని ఒక డిస్పోజబుల్ పేపర్ కప్స్గా కన్వర్ట్ చేయడం గైస్. డిస్పోజబుల్ పేపర్ కప్స్గా కన్వర్ట్ చేయడం. అండ్ గైస్ మనకి పాపులర్ సైజెస్ చూసుకుంటే గైస్ మనకి 50 ml టీ కప్స్ కానీ, 100 ml టీ కప్స్ కానీ, 150 ml జ్యూస్ కప్స్ కానీ, 200 ml వాటర్ కప్స్ కానీ, 250 ml కూల్ డ్రింక్ కప్స్ కానీ ఇవైతే మనకి రావడం జరుగుతుంది గైస్. ఇవన్నీ అయితే మనకి స్టాండర్డ్ సైజెస్ మార్కెట్లో డిమాండ్ ఉన్నాయి. అదేవిధంగా మీరు కస్టమైజ్డ్ ప్రింటెడ్ కప్ కూడా ఎవరైనా మ్యారేజ్కి ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు కస్టమైజ్ చేయొచ్చు. లేదంటే ఒక స్పెసిఫిక్ రెస్టారెంట్ మీకు ఆర్డర్ ఇచ్చిందంటే మీరు ఆ స్పెసిఫిక్ రెస్టారెంట్కి వాళ్ళ యొక్క లోగోతోని, వాళ్ళ యొక్క కలర్తోని, వాళ్ళ యొక్క క్యాప్షన్తో అయితే మీరు అనేది ఆర్డర్ అనేది ఇవ్వచ్చు గైస్. అండ్ అదేవిధంగా గైస్ మీరు మెట్రో సిటీస్లో అయితే బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీరు అమౌంట్స్ మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు గైస్. సో బేసిక్గా సిటీస్ ఉండేటట్టు చూసుకోండి ఈ బిజినెస్ అనేది. అండ్ మార్కెట్ డిమాండ్ చూసుకుంటే గైస్ మార్కెట్ డిమాండ్ అయితే మనకు 100% ఫ్యూచర్లో రావడం జరుగుతుంది. ప్లాస్టిక్ బ్యాన్ చేస్తున్నారు కాబట్టి. అదేవిధంగా టీ అండ్ కాఫీ కన్జంప్షన్ కూడా డే టు డే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. కెఫేస్లో కానీ ప్రత్యేకంగా మనకి ఏదైతే పేపర్ కప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈవెంట్ అండ్ ఫంక్షన్స్లో ప్రతి ఒక్కరు హైజీన్ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మనకి పేపర్ కప్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా ఆఫీసెస్ అండ్ కార్పొరేట్ కంపెనీస్లో అయితే డైలీ కొన్ని లాక్స్ ఆఫ్ పేపర్ కప్స్ అనేవి మనకి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీ అయితే ప్రతి దగ్గర మనకి పేపర్ కప్స్ యూజ్ చేయడం జరుగుతుంది. పేపర్ ప్లేట్స్ కానీ, పేపర్ కప్స్ కానీ ప్రతి ఒక్కరు ప్యాకింగ్ చేసే వాళ్ళు కూడా పేపర్ కప్స్తోనే ప్యాక్ చేసి, పేపర్ ప్లేట్స్తోనే ప్యాక్ చేసి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఇండస్ట్రీలో కూడా మనకి పేపర్ కప్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో డిస్పోజబుల్ ప్రొడక్ట్స్ డిమాండ్ అనేది మనకి డే టు డే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీరు ఒక 20,000 నుంచి 30,000 కప్స్ పర్ డే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. మీరు ఒక 8 నుంచి 15 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది గైస్. అండ్ అదేవిధంగా మీరు మీడియం స్మాల్ స్కేల్ ఎస్టాబ్లిష్ చేసామనుకో 50,000 నుంచి 1 lakh కప్స్ పర్ డే చేయొచ్చు. మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చేసి 20 నుంచి 40 lakhs అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు లార్జ్ ఫ్యాక్టరీ సెటప్ చూసుకుంటే మనకు ఒక 2 lakh కప్స్ పర్ డే అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఒక 50 lakh పైస్ అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో బిగినర్స్కి అయితే మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది బెస్ట్ గైస్. మీరు స్మాల్ మిషన్ తీసుకొని మీరైతే గ్రో చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదనుకుంటే మీరు ఇంట్లోనే ఒక చిన్న పేపర్ కప్ మిషన్ తెచ్చుకొని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మెల్లమెల్లగా మీ శాంప్లింగ్ చేసుకుంటా మీకు మార్కెట్ గ్రో అవుతున్న కొద్దీ మీరైతే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు గైస్. అండ్ అదేవిధంగా లొకేషన్ చూసుకుంటే మనకి ఇండస్ట్రియల్ ఏరియాస్ దగ్గర, టౌన్ అవుట్స్కట్స్ దగ్గర, కమర్షియల్ జోన్స్ దగ్గర అయితే ఉండాలి. అదేవిధంగా మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నారో అక్కడ మాత్రం మీరు సిటీలో ఉన్నట్టు చూసుకోండి. అండ్ అదేవిధంగా గైస్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకు ఒక 1000 నుంచి 3000 ఎస్ఎఫ్టీ అయితే స్పేస్ అయితే కావాల్సి ఉంటుంది గైస్. మనకు ఒక 3 phase ఎలక్ట్రిసిటీ కరెంట్ అయితే కావాలి. అండ్ అదేవిధంగా స్టోరేజ్ రూమ్ కావాలి గైస్. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ ఉండేటట్టు చూసుకోండి. సో లొకేషన్, ఫుడ్ గ్రేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ అయితే సూటబుల్ ఉండాలి గైస్ మనకి. అండ్ అదేవిధంగా ఈజీ టు యాక్సెసిబుల్ ఉండాలి. లైక్ మీరు వెళ్ళి ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయడానికి స్కోప్ ఉండాలి గైస్. అండ్ అదేవిధంగా లైసెన్స్ చూసుకుంటే మనకి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, ఉద్యమ రిజిస్ట్రేషన్ కానీ, ఫ్యాక్టరీ లైసెన్స్ కానీ, అదేవిధంగా పొల్యూషన్ క్లియరెన్స్ అయితే కావాల్సి ఉంటుంది గైస్. అదేవిధంగా గైస్ లోకల్లో ఏమైనా రెగ్యులేషన్స్ ఉంటే మీరు లోకల్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ చూసుకుంటే గైస్ మనకి పీఈటీ కోటెడ్ పేపర్ రోల్స్ అనేవి పర్చేస్ చేయాలి గైస్. ఇవి మనం హైదరాబాద్లో చూసుకుంటే మీరు తెలంగాణలో అయితే మీకు ఉప్పల్ దగ్గర అయితే దొరకడం జరుగుతుంది. ఆంధ్ర అయితే విజయవాడలో దొరకడం జరుగుతుంది. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఉన్నా కానీ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది గైస్. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని ఏ ప్రొడక్ట్ ఎంతో క్వాలిటీ ఉందని చెక్ చేసుకొని మీరు బెస్ట్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని, అదే బెస్ట్ క్వాలిటీ అంటే ప్రైస్ ఎక్కువ ఉండేటట్టు కాదు, మీకు మీ యొక్క బడ్జెట్లో బెస్ట్ ఏది అనిపిస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అయితే చేయడం గైస్. మీరు ఒకటేసారి టాప్ క్వాలిటీ కాస్ట్లీస్ట్ ప్రొడక్ట్ అక్కడ ఎంత చేస్తా అన్నా కానీ మీకు ప్రాఫిట్ అనేది రాదు. సో మీ బడ్జెట్కి మీకు ఏదైతే ప్రాపర్గా అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళకి శాంపుల్స్ చూపించండి గైస్. ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత మీరు స్టార్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది గైస్. సో ఫస్ట్ అయితే మీరు అది తీసుకొని రోల్స్ అనేవి మీరు పేపర్ కటింగ్కి ఇవ్వడము, అదేవిధంగా కప్ ఫార్మింగ్ మిషన్లో మీరైతే పెట్టాలి గైస్. దాని తర్వాత బాటమ్ సీలింగ్ అనేది చేస్తాము. దాని తర్వాత కప్ షేపింగ్ చేస్తుంది. దాని తర్వాత క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేస్తాం గైస్. క్వాలిటీ ప్రాపర్ ఉందా లేదా, ఒకవేళ క్వాలిటీ ప్రాపర్గా రాకపోతే మీరు దాన్ని పక్కన పెట్టేసేయండి. అదేవిధంగా మంచి క్వాలిటీ వచ్చిన దాన్ని అన్నింటినీ ప్యాక్ చేస్తూ మీరు డిస్ట్రిబ్యూషన్ సేల్ చేయడం గైస్. అండ్ గైస్ మిషనరీ చూసుకుంటే మనకి పేపర్ కప్ మేకింగ్ మిషన్ కావాలి, డై కటింగ్ మిషన్ కావాలి, అదేవిధంగా ఎయిర్ కంప్రెసర్ కావాలి, అదేవిధంగా ప్యాకింగ్ ఎక్విప్మెంట్ అయితే కావాలి గైస్. సో సెమీ ఆటోమేటిక్ మిషన్ మీకు ఒక ఓవరాల్ చూసుకుంటే మనకు ఒక 6 నుంచి 12 lakhs రూపీస్ వరకు అయితే అవ్వడం జరుగుతుంది ఆన్ యావరేజ్గా. మీరు మీ యొక్క ఏరియాలో ఎక్కడైతే తక్కువ దొరుకుతుందో, అదేవిధంగా ప్రాపర్ ఎఫిషియెంట్గా అయితే పని చేస్తున్నారని మీరు ప్రాపర్గా తెలుసుకొని మీతో పర్చేస్ చేయండి. అదేవిధంగా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు
ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్లాన్స్ విజిట్ చేయండి గైస్. విజిట్ చేసి ఎలా ఉంది అని ఎలా నడుస్తుంది అనేది మీరు ప్రాపర్గా డీటెయిల్స్ కన్వే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గైస్ రా మెటీరియల్ చూసుకుంటే మనకి పీ కోటెడ్ పేపర్ రోల్స్ కావాలి, అదేవిధంగా బాటర్ రీల్ పేపర్ కావాలి, అదేవిధంగా ప్రింటింగ్ ఇంక్ కావాలి గైస్, అదేవిధంగా ప్యాకింగ్ కవర్స్, కార్టూన్ బాక్సెస్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. సో గైస్ రా మెటీరియల్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. ప్రాపర్గా ఉంటే కస్టమర్ అనే వాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా గైస్ మిషనరీ చూసుకుంటే మనకి ఒక ఫ్యాక్టరీ సెటప్ ఒక 1 lakh, అండ్ అదేవిధంగా మిషనరీకి ఒక 6 to 12 lakhs మీరు మీ యొక్క బడ్జెట్లో 6లో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రా మెటీరియల్ చూసుకుంటే గైస్ మీకు ఒక 1 lakh నుంచి 2 lakhs వరకు కావడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ సెటప్ ఒక 50,000 నుంచి 1 lakh, లైసెన్సెస్ ఒక 25,000 నుంచి 30,000, మార్కెటింగ్ ఒక 50,000 గైస్, వర్కింగ్ క్యాపిటల్ మీరు ఒక 1 lakh పెట్టుకునేటట్టు చూసుకోండి. సో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 12 నుంచి 13 lakhs అయితే మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. అండ్ అదేవిధంగా గైస్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే గైస్ మీకు డైలీ ప్రొడక్షన్ ఒక 50,000 కప్స్ చేసుకున్నా కానీ మీకు మంత్లీ ప్రొడక్షన్ 15 lakh కప్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు యావరేజ్ ప్రాఫిట్ అనేది మనకు ఒక్కొక్క కప్ మీద 20 పైసా అయితే రావడం జరుగుతుంది. సో మంత్లీ చూసుకుంటే మనకు ఒక 3 lakhs వరకు అవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు రెంట్ ఒక 20,000, స్టాఫ్ ఒక 40,000, ఎలక్ట్రిసిటీ ఒక 25,000, ట్రాన్స్పోర్టేషన్ ఒక 25,000, మిస్లీనియస్ ఒక 25,000 తీసేసినా కానీ మీకు టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మనకు ఒక 130 నుంచి 1,30 నుంచి 1,50 అయితే అవ్వడం జరుగుతుంది గైస్. అండ్ దీంట్లో మనకి నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఒక 1.5 lakhs నుంచి 2 lakhs అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో స్టార్టింగ్లో మీకు ఇన్ని ఆర్డర్స్ రాకపోయినా కానీ మీరు డౌన్ ది లైన్ మెల్లమెల్లగా మీ బిజినెస్ గ్రోత్ అవుతున్న కొద్దైతే మీకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో మార్కెటింగ్ స్ట్రాటజీ చూసుకుంటే గైస్ ఫస్ట్ టార్గెట్ ఆడియన్స్ చూసుకుంటే మనకి టీ షాప్స్ వాళ్ళు, కాఫీ షాప్స్ వాళ్ళు, జ్యూస్ సెంటర్స్ వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు, హోటల్స్ వాళ్ళు, ఈవెంట్ ఆర్గనైజర్స్, క్యాటరింగ్ సర్వీసెస్, అదేవిధంగా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ గైస్. సో మీరైతే డైరెక్ట్గా ప్రతిరోజు మీరైతే మార్కెటింగ్ మీద టైం అనేది స్పెండ్ చేయండి. ప్రతిరోజు టీ షాప్స్ దగ్గర కానీ, కాఫీ షాప్స్ దగ్గర కానీ, జ్యూస్ షాప్ సెంటర్స్ కానీ ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ఓనర్స్తో డిస్కస్ చేయండి. మీ యొక్క క్వాలిటీకి వాళ్ళ క్వాలిటీకి డిఫరెన్స్ అనేది చెప్పండి, శాంప్లింగ్ అనేది ఇవ్వండి. అండ్ అదేవిధంగా గైస్ మార్కెట్లో వేరే వాళ్ళు ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళకన్నా కొంచెం తక్కువ ఇచ్చేటట్టు చూసుకోండి. దాని తర్వాత గైస్ మార్కెట్ క్యాప్చర్ చేసుకొని ఒకరి మీ దగ్గర క్వాలిటీ మంచిగా ఉంటే మీరు రేట్ అనేది పెంచుకోవచ్చు. సో వీళ్ళతో అందరితో అయితే ప్రాపర్గా నెట్వర్కింగ్ అనేది చేసుకోండి గైస్. ఎవరైతే మనకి టీ షాప్, కాఫీ షాప్, జ్యూస్ సెంటర్, రెస్టారెంట్, హోటల్, ఈవెంట్ ఆర్గనైజర్స్, క్యాటరింగ్ వాళ్ళు, అదేవిధంగా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ గైస్. సో మార్కెటింగ్ చూసుకుంటే గైస్ డైలీ విజిట్ అయితే చేయండి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ క్యారెక్ట్ చేయండి, డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ క్రాక్ చేయండి, అదేవిధంగా వాట్సాప్లో మార్కెటింగ్ చేయండి. ఇండియా మార్ట్లో లిస్టింగ్ అనేది చేసుకోండి గైస్. మీకు ఇండియా మార్ట్లో లిస్టింగ్ చేసుకుంటే మీకు చాలా కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గైస్ మీరు గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కూడా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమ్ లోగో ప్రింటింగ్ చేసుకొని మీరైతే సేల్ చేసుకో కస్టమైజ్డ్ దాంట్లో మీకు అయితే ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది, మార్జిన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ అదేవిధంగా గైస్ మీరు కూడా మీ కస్టమైజేషన్ మీకు ఏమైనా క్రియేటివ్ స్కిల్స్ ఉంటే మీరు కస్టమైజ్ చేస్తూ కప్స్ని మీరు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రన్ చేయండి గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వెడ్డింగ్ ఉందంటే సో అండ్ సో అనే వాళ్ళ ఫోటో వచ్చేటట్టు కానీ, లేకపోతే ఓన్లీ నేమ్స్ వచ్చేటట్టు కానీ మీరు అలా క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేస్తూ ఏమైనా క్రియేటివ్ స్కిల్స్ యూజ్ చేస్తూ, అదేవిధంగా రెస్టారెంట్ ఓపెనింగ్ ఉన్నప్పుడు రెస్టారెంట్ ఓపెనింగ్ రిలేటెడ్, సో రెస్టారెంట్ వాళ్ళ కప్స్, పేపర్ కప్స్, అలా కొంతమంది అయితే గైస్ కొన్ని కాఫీ షాప్స్ అయితే మీకు ప్రీమియం కాఫీ కప్స్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ప్రీమియం కాఫీ కప్స్కి మీరు ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. దాని ద్వారా కూడా మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది గైస్. అదేవిధంగా గైస్ మనకి రిస్క్ చూసుకుంటే గైస్ ఈ యొక్క బిజినెస్లో రా మెటీరియల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడము, కాంపిటీషన్ ఎక్కువ ఉండడం గైస్, అదేవిధంగా మిషనరీ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం, మెయింటెనెన్స్ ప్రాపర్గా చేయకపోవడం, అదేవిధంగా మీరు సేల్స్ అనేది తక్కువ చేయడం గైస్, అదేవిధంగా క్వాలిటీ ఇష్యూస్. సో ఫస్ట్ చూసుకుంటే రా మెటీరియల్స్ అనేవి ప్రాపర్ క్వాలిటీ అనేది మీరు ఒక దగ్గర పర్చేస్ చేసి చూసుకోండి. అండ్ అదేవిధంగా గైస్ బ్యాకప్ అనేది ఉండాలి గైస్. మీకు వాళ్ళు ప్రాపర్ రేట్ ఇవ్వకపోయినా, రేట్ పెంచినా కానీ మీకు ఆల్టర్నేటివ్ ఉండేటట్టు చూసుకోండి. సో ఫస్ట్లీ మీరు ఎప్పుడైతే రీసెర్చ్కి వెళ్తున్నారో మీరు అప్పుడే ఒక 10 to 15 మెంబర్స్ అయితే లిస్ట్ అనేది మీరు మెయింటైన్ చేసుకోండి గైస్. బ్యాకప్కి ఎప్పుడు ఓవర్ ఉండేటట్టు చూసుకోండి. మీరు దాంట్లో ఒక 2 to 3 బెస్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోనైతే మీరు బిజినెస్ అనేది చేయండి గైస్. అండ్ అదేవిధంగా గైస్ మిషనరీ మెయింటెనెన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. డే టు డే మిషనరీ ఎలా ఉంది, ప్రాపర్ ఆయిలింగ్ చేస్తున్నారా, సర్వీస్ చేస్తున్నారా లేదా అని ప్రాపర్గా తెలుసుకోండి గైస్. అదేవిధంగా పాజిటివ్ చూసుకుంటే గైస్ మనకి ఇది ఒక గ్రోయింగ్ డిమాండ్ గైస్. ప్లాస్టిక్ బ్యాన్ అవుతున్నాయి కాబట్టి మనకి ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ అయితే ఇది. ఇన్వెస్ట్మెంట్ కూడా మనకు మోడరేట్లో ఉంది. ఈజీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, కస్టమర్స్ అనేది రిపీటెడ్గా రావడం జరుగుతుంది. మీరు ఇంట్లో నుంచే ఒకవేళ మీద బడ్జెట్ లేదనుకుంటే మీరు ఒక ఇంట్లో చిన్న రూమ్ ఉన్నా కానీ మీరు అక్కడ పేపర్ కప్ మెషిన్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ రా మెటీరియల్తో మీరైతే మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ, ప్యాకింగ్ చేస్తూ, మీరు మీ యొక్క ఓన్ లేబులింగ్ చేస్తూ విత్ ప్రాపర్ లైసెన్సెస్ అన్ని మీరైతే ప్రతి షాప్కి వెళ్ళి మీరైతే సేల్ చేయొచ్చు గైస్. సేల్ చేసుకొని ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ అదేవిధంగా గైస్ ఫ్యూచర్లో డిమాండ్ అనేది మనకి 100% అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అయితే మనకి గ్రో అవడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మీకు ఈ యొక్క పేపర్ కప్స్ కానీ, పేపర్ ప్లేట్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి స్కోప్ అయితే మంచిగా ఉంది గైస్. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ అయితే. మీ గురించి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.